అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే యాదగిరిపల్లిలో ఉన్న అండర్ ద మూన్కి అయితే వెళ్ళాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ ముచ్చట్లు పెడుతున్నారు. మా అమ్మనేమో వంటకు కావాల్సిన సామాన్ అన్నీ తీస్తుంది. ఇంకా వంట దగ్గర మా అమ్మకి శివ కూడా కొంచెం హెల్ప్ చేసిండు. వంట అయితే శివనే చేసిండు. శివ అయిపోయింది నాకొట్టి గమ్మునుండి చూగును. మా అమ్మ ఆనియన్స్ టమాటాస్ కట్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కట్టెలు తీసుకొని వస్తున్నారు వంట వండడానికి. చెప్పు జగదీష్. ఇంకా వాళ్ళకైతే వాటర్ లేవంట. సో వాటర్ అడిగినారు. వచ్చి వాటర్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా. సో వాటర్ అయితే ఇచ్చేస్తున్నాడు శివ. ఇంకా మా తమ్ముడైతే అలా మంట పెడుతున్నాడు. శివ అయితే వంట దగ్గర చూస్తున్నాడు. మొత్తం వంట చేస్తున్నాడు. శివ ఎలా చేస్తున్నాడు చూడండి. పెద్ద షెఫ్ అతను. ఉల్లిగడ్డలు వేసి పక్కకు జరిగిపోతాడు. చూడండి గాయస్ ఎలా చేస్తున్నాడో శివ వంట. పాపం తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కట్టెలు తేయడానికే సరిపోయింది. వాళ్ళు కట్టెలు తెస్తూ ఉన్నారు. ఇంకా అన్నంకి అయితే ఎసరు పోసేసింది అమ్మ. ఫ్యామిలీతో వెళ్ళి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. డే టైం కంటే కొంచెం ఈవినింగ్ టైంలో చాలా బాగుంది వ్యూ. అందరూ ఎంజాయ్ చేయండి. అరే లేబో Happy birthday, bro. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear. Happy birthday to you. నాకైతే ఇది సడన్ సర్ప్రైజ్. తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ తెచ్చి కట్ చేయించినారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని. సో ఫైనల్గా కూర అయితే అవుతున్నది. ఈవినింగ్ టైంలో అయితే సన్ చూడండి ఎలా మస్తు కనిపిస్తున్నది. ఆ వ్యూవే వేరే ఉంది అసలు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫొటోస్ దిగుతామని అటు ఇటు వెళ్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీ కావట్లేదు. కర్రీ కాగానే తిందామనేసి మేము ఆకలిస్తుంది.
ఇక ఫైనల్గా కర్రీ అయిపోయింది, అందరు తింటున్నారు. ఆ తినుడేందో కానీ సగం అయితే ఫోన్లోనే చూస్తున్నారు. మీరు కూడా అందరు అలా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇలాంటి వీడియోతో మేము ముంగడికి వచ్చేస్తా. నేను మీ తెలుగమ్మాయి. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంది కదా వ్యూ. ఈవినింగ్ టైమ్స్లోనే షూట్స్ కూడా చేయడానికి వస్తున్నారు చాలామంది.